హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో గుంత పొంగనాలని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి గుంత పొంగనాలంటే చాలా ఇష్టం కదా! బయట బండి మీద ఏ జొన్న రొట్టెకో, చపాతీ కోసమో వెళ్తూ ఉంటే అక్కడ కాలుస్తూ ఉంటారు. సో, వాళ్ళు నాన్ స్టిక్ ప్యాన్‌లో కాలుస్తున్నారు అనేసి నాలాగా వెనక్కొచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. బట్ నాకు చిన్నప్పటి నుంచి గుంత పొంగనాలంటే చాలా ఇష్టము. అలాగే చాలామందికి కూడా గుంత పొంగనాలంటే ఇష్టం ఉంటది కదా! అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి? అలాగే నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా క్యాస్ట్ ఐరన్ ప్యాన్‌లో ఎలా వాడాలి? ఇక్కడ మంచి టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నానండి. గుంత పొంగనాలు చేయడానికి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి? ఎలా మిక్సీ పట్టుకోవాలి? అనేది కూడా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్‌గా చెప్తున్నాను. అలాగే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఐరన్ ప్యాన్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నానండి. ప్రతి పొంగనం కూడా చక్కగా పొంగే విధంగా ప్యాన్‌కి అతుక్కుపోకుండా ఎలా చేసుకోవాలి? అలాగే ఇక్కడ మనం మైదా పిండి, గోధుమ పిండి, అటుకులు, మరమరాలు ఇవేమీ వాడకుండా చాలా హెల్తీ వేలో అయితే చేసి చూపిస్తున్నాననమాట. మరి ఎంతో టేస్టీగా అందరికీ ఇష్టంగా ఉండే ఈ గుంత పొంగనాలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా మినప్పప్పు తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మినప్పప్పు వచ్చేసి నాటు మినప్పప్పు, అలాగే పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నానండి. ఊర్లో రైతుల దగ్గర పొలాలలో పండించిన మినప్పప్పునైతే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఛాయ మినప్పప్పునైనా తీసుకోవచ్చు. బట్ ఈ మినపప్పుతో చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. అలాగే ఇక్కడ పొట్టు మినపప్పు యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి మినపప్పుని క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదండీ! అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాననమాట. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ తీసుకొని బాగా ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. ఇందులో ఏవైనా చిన్న చిన్న నలకలు లాంటివి ఉంటే కూడా ఈ వాటర్ తోటి బయటకొచ్చేస్తాయన్నమాట. సో, ఈ విధంగా కడిగిన తర్వాత మరొక్కసారి 2 కప్పుల దాకా అంటే ఇవన్నీ మునిగేంత వరకు నిండుగా వాటర్ తీసుకొని దాదాపుగా 7-8 గంటల పాటు నాననివ్వండి. అలాగైతేనే పప్పు ఒదుగనేది చక్కగా వస్తుంది. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల దాకా రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. దొడ్డు బియ్యం తీసుకుంటున్నాననమాట. ఇందులో అయితే జిగురు చక్కగా ఉంటుంది. పొంగనాలైనా, దోసలైనా, ఇడ్లీలైనా కూడా చక్కగా పొంగుతాయన్నమాట. మీరిలా దొడ్డు బియ్యం కాకుండా నార్మల్‌గా మనం రోజు ఇంట్లో యూజ్ చేసే బియ్యం తీసుకున్నామంటే పప్పు ఒదుగు సరిగా రాదు. పొంగనాలు కూడా చక్కగా పొంగవు. అలాగే పిండి పిండిగా ఉంటాయన్నమాట. సో, అందుకనేసి ఇక్కడ నేను దొడ్డు బియ్యం అనగా రేషన్ బియ్యం తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేయడం వల్ల మంచి రంగు వస్తాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. తర్వాత ఇందులోకి బాగా వాటర్ తీసుకొని సుమారుగా 4-5 సార్లు కడిగి తీసుకోండి. ఈ రేషన్ బియ్యంలో ఏంటంటే డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా! అందుకనేసి ఒక 4-5 సార్లు కడిగామంటే బియ్యం అనేది నీట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇలా చేత్తో బాగా రుద్దుతున్నట్టు, పిసుకుతున్నట్టు ఒక 4-5 సార్లు కడగండి. ఈ మురికి అంతా కూడా పోయేంత వరకు చక్కగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి మరొక్కసారి మంచినీరు తీసుకోండి. బియ్యం అనేది చక్కగా మునగాలనమాట. బియ్యం నానే కొద్దీ ఉబ్బుతాయన్నమాట. సో, గిన్నెకు నిండుగా వస్తాయి. కొంచెం లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని వాటర్ పోసి ఈ బియ్యంని కూడా 7-8 గంటల పాటు చక్కగా నాననివ్వండి. అప్పుడైతేనే పొంగనాలు బాగా పొంగుతాయి. 8 గంటల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బియ్యం అనేది చక్కగా నానిపోయాయి. ఇక్కడ మీకు వీడియో క్లిప్‌లో అయితే కనిపిస్తూ ఉంటది. ఎలా నానాయి అనేది కూడా నేనిక్కడ చేత్తో కొంచెం నొక్కుతున్నట్టు చేసి అయితే చూపిస్తాననమాట. బియ్యం అనేది ఈ విధంగా నానిన తర్వాత మరొక 2 సార్లయితే కడిగి తీసుకోండి. ఇక్కడ చేత్తో అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చేత్తో రుద్దుతుంటే జిగురనేది చక్కగా రావాలి. అందుకే రేషన్ బియ్యం తీసుకున్నామంటే ఇందులో జిగురు ఎక్కువగా ఉంటుంది. బియ్యం కూడా చక్కగా నానిపోతాయి. పొంగనాలు కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. ఈ విధంగా నానిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు కడిగి తీసుకోండి. తర్వాత మీకు ఈ పొట్టు మినపప్పుని ఎలా క్లీన్ చేయాలనేది టిప్ అయితే చెప్తానన్నాను కదా! ఇప్పుడు పొట్టు మినపప్పు తీసుకోండి. ఇలా పొట్టు మినపప్పు అంతా కూడా చేతితో నలుపుతున్నట్టు, రుద్దుతున్నట్టు బాగా పిసికి కడగండి. ఎందుకంటే పప్పుకు ఉన్న పొట్టు అంతా కూడా సెపరేట్ అవుతుందనమాట.
సో, ఈ విధంగా కలిపిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. చేత్తో ఇలా లైట్‌గా పైపైన అంటూ ఉన్నామంటే లైట్‌గా ఉన్న పొట్టు అంతా కూడా చేతిలోకొచ్చేస్తుంది. బరువుగా ఉన్న మినపప్పు అంతా కూడా కిందికెళ్ళిపోతుందనమాట. కాకపోతే ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అండి. ఆ టిప్ కూడా ఇంకొకటి నేను షేర్ చేస్తాను. పప్పులోకి మనం చేతి వేళ్ళు పెట్టామంటే మన చేతి వేళ్ళకి 2 లైన్స్ వస్తాయి కదా! 2 లైన్స్ మునిగేంత వరకు వాటర్ తీసుకున్నామంటే పప్పు నుంచి పొట్టు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. సో, ఈ విధంగానే అన్నిటిని కూడా కడిగి తీసుకోండి. మనం ఈ పొట్టు పోవడానికి ఎక్కువ సార్లు నీళ్లు వేసి కడిగి మినపప్పులో ఉండే పోషకాలన్నీ కూడా బయటికి తోసేస్తూ ఉంటాము. సో, అలా కాకుండా ఇలా పొట్టు అంతా కూడా ఒకే వాటర్ తోటి బయటికి తీసుకున్నామంటే మినపప్పులో ఉండే పోషకాలన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట. సో, అలాగే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపప్పు అనేది క్లీన్‌గా రావడానికి కూడా మరొక టిప్ చెప్తానండి. నేను కొంచెం మినపప్పులో పొట్టు అలాగే ఉంచుతాననమాట. తర్వాత మరొకసారి బాగా పప్పునంతా కూడా చేత్తో తిప్పుతున్నట్టు కడిగి ఇలా వాటర్ అంతా వంపేసామంటే ఎక్స్ట్రా పొట్టు ఏదైనా ఉంటే ఈ విధంగా చేతిలోకొస్తుంది. ఈ వాటర్‌ని మనం మొక్కలకి ఇచ్చుకుంటే బాగా పెరుగుతాయండి. సో, మరొక్కసారి కూడా ఇలా చేత్తో బాగా పిసుకుతున్నట్టు కడిగి, మరొక్కసారి మంచినీరు పోసి, ఈ విధంగా ఒక 2 సార్లు కడుక్కున్నామంటే పొట్టు అంతా కూడా చక్కగా బయటకొస్తుంది. పోషకాలన్నీ కూడా పోకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! పప్పు ఏమి రాకుండా పొట్టు మాత్రమే వచ్చింది. నేనిక్కడ కొంచెం పొట్టును కూడా మిగిల్చానండి. నాకు పొట్టుతో చేసుకోవడమే ఇష్టమనమాట. ఇలా పొట్టుతో చేసుకుంటే కాస్త చేదుగా ఉంటది. అందుకనేసి మీకు పొట్టు వద్దనుకుంటే మొత్తం తీసేసుకొని, ఇలా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని, బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. పప్పు మాత్రం చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పప్పు వేడవ్వకుండా చూసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు వేడవుతూ ఉంటుంది కదా! అలా వేడవ్వకుండా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యము తగినన్ని తీసుకొని, వాటర్ వేసుకొని, ఇదనేది మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులుగా అంటే లైట్ బరక. ఎలా అంటే మన ఇడ్లీ రవ్వ, సన్న రవ్వ ఉంటుంది కదా! ఆ విధంగా కొంచెం లైట్ బరక ఉండేటట్టు మిక్సీ పట్టుకున్నామంటే పొంగనాలనేది పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా వస్తదండి. ఏమాత్రం బరక ఉండాలనేది మీకు గిన్నెకి, అలాగే నా చేతిలో కూడా తెలుస్తూ ఉంటుంది. కాస్త లైట్ బరకగా ఉంటే సరిపోతుందనమాట. ఇక్కడ గిన్నెకి కనిపిస్తూ ఉంటుంది చూడండి. చిన్న చిన్న పలుకులనమాట. ఆ విధంగా మిక్సీ పట్టుకొని ఈ బియ్యపు పిండిని కూడా మినప్పిండిలోకి తీసేసుకోండి. సో, ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసుకోవచ్చండి. అలాగే మీరు పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా, మరీ పలచగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది కూడా నేను ఈ వీడియో క్లిప్‌లో అయితే చూపిస్తాను. సో, అన్నిటిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ మినపప్పులోకి తీసేసుకోండి. సో, ఇలా బియ్యము, మినపప్పు 2 కూడా చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గరిటెను కానీ, లేదంటే విస్కర్‌తో లేదా చేత్తో అయినా పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయేటట్టు కలపండి. ఇక్కడ మనము పిండిలో అటుకులు, అలాగే మరమరాలు, అలాగే కొందరు రైస్ వేస్తూ ఉంటారు. రైస్ కూడా ఏమీ వేయలేదండి. సో, అవన్నీ వేసామంటే పొంగనాలనేది పైన కూడా మెత్తగా వచ్చేస్తాయన్నమాట. సో, అవేమీ వేయకుండా మనం కేవలం బియ్యం, మినపప్పు, అలాగే ఒక టీ స్పూన్ మెంతులు మాత్రమే వేసి మిక్సీ పట్టుకున్నాము. సో, ఈ విధంగా పిండి అంతా కూడా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకొని, నేనైతే ఇక్కడ ఒక 2 గిన్నెలలోకైతే తీసి సపరేట్‌గా పెట్టుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ పిండి అనేది పులవనివ్వండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది చక్కగా పొంగింది కదా! మనం గ్రైండర్‌లో వేసినా, మిక్సీలో వేసినా సేమ్ ఇదే విధంగా పిండి పట్టుకున్నామంటే చక్కగా ఈ విధంగా పొంగుతుందనమాట. ఇలా పొంగిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. మరి ఎక్కువ స్పీడ్ కలుపుకున్నామంటే లోపల ఉన్న ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా పోతాయి. అందుకనేసి నెమ్మదిగా కలుపుకొని, మన పొంగనాలకి ఎంత పిండి అయితే కావాలనుకుంటున్నామో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, అందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, 2 రెమ్మల కరివేపాకుని కూడా చిన్నగా తరిగి తీసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పించాపు వంట సోడా వేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే వంట సోడా అనేది యూజ్ అవుతుందనమాట. రెగ్యులర్‌గా చేసే వాళ్ళకైతే వంట సోడా వేయనవసరం లేదు.
తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల పొంగనాలనేవి తెల్లగా లేకుండా మంచి కలర్ వస్తాయన్నమాట. సో, ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. మీకు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది సరిచూసుకోండి. మీకు పచ్చిమిర్చి ప్లేస్‌లో కారం కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. పిండి అంతా కూడా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నామంటే పొంగనాలు చక్కగా పొంగుతాయి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టుకోండి. నేను వాడుతున్న పెన్నం వచ్చేసి కాస్ట్ ఐరన్ పెన్నం అండి. సో, ఈ పెన్నంని ఎలా వాడాలనేది కూడా ఇక్కడ నేను టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తాను. ముందు స్టవ్ పైన పెన్నం పెట్టుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఆయిల్ తీసుకోండి. ఒక టీ స్పూన్ ఆయిల్‌ని 3 గుంతలలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం గుంతలకి పట్టే విధంగా ఇలా స్పూన్‌తో కానీ, స్పాచులాతో కానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మంటని హై ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న పొగల్లాగా వస్తూ పెన్నం బాగా వేడైన తర్వాత మంటని వెంటనే లో ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని పొంగనాలు వేసుకోండి. ఇలా పొంగనాలు వేసేటప్పుడు గుంతలకి నిండుగా వేయకుండా ఒక పావు భాగం గ్యాప్ వదిలేసి వేయండి. పొంగనం పొంగడానికి చక్కగా సరిపోతుందనమాట. మీరు నిండుగా వేశారంటే పొంగనం చక్కగా పొంగదు. అలాగే పొంగినా కూడా పక్క పొంగనంకి అతుక్కపోతుంది. రౌండ్‌గా రాదు. లోపల సరిగ్గా వేగదు. తర్వాత మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు బాగా కాలనివ్వండి. హై ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత 30 సెకండ్స్‌కి ఈ విధంగా పొంగడం స్టార్ట్ అవుతుంది. ఇలా పొంగిన తర్వాత మళ్ళీ వెంటనే మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో మధ్యలో పెట్టుకొని మరొక 30 సెకండ్స్ కాలనివ్వండి. ఈ టిప్ అనేది కాస్ట్ ఐరన్ పాన్ యూజ్ చేసే వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే పెన్నం అనేది ఒక్కసారి వేడైన తర్వాత అది చాలా స్పీడ్‌గా వేడవుతుందనమాట. నాన్ స్టిక్ పెన్నంలాగా ఒక్కసారి వేడయ్యి మంట తగ్గించిన తర్వాత వెంటనే చల్లపడదు. ఈ పెన్నం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 30 సెకండ్స్ మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక 30 సెకండ్స్ పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని, ఆ వేడికి పొంగనాలను కాల్చుకున్నామంటే ఇలా మాడిపోకుండా చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా అయితే కాలుతాయన్నమాట. ఇలా కాలిన తర్వాత రెండో వైపు నెమ్మదిగా టర్న్ చేయండి. ఆయిల్ అనేది మనం పెన్నంకి బాగా అప్లై చేశామంటే పెన్నంకి అతుక్కోకుండా ఫస్ట్ బ్యాచ్ కూడా ఈజీగా సపరేట్ అవుతుందనమాట. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టకూడదండి. ఫస్ట్ మనం పిండి వేసినప్పుడు మాత్రమే మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ కాలనివ్వాలి. ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత మూత పెట్టాము అంటే పొంగనాలనేది మెత్తగా అయిపోతాయి. అందుకనేసి మూత పెట్టకండి. మీకు మెత్తగా కావాలనుకుంటే మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ కాలనివ్వండి. ఇలా తిప్పుకున్న తర్వాత కూడా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ కాలిన తర్వాత మళ్ళీ వెంటనే మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి తిప్పి తర్వాత మరొక 30 సెకండ్స్ కాలనిచ్చామంటే రెండు వైపులా కూడా మాడిపోకుండా చక్కగా కాలుతుంది. కాస్ట్ ఐరన్ పాన్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ అయితే చక్కగా యూజ్ అవుతాయండి. సో, మాడిపోకుండా ఇలా మంటని పెంచుకుంటూ, తగ్గించుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. తర్వాత రెండోసారి కూడా ఇలా ఒక టీ స్పూన్ ఆయిల్‌ని 3 గుంతలుగా వేసుకుంటూ రెండోసారి గుంతలకంతా కూడా ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం మనం అప్లై చేసిందే సరిపోతుందనమాట. ఫస్ట్ వేసినట్టుగానే పావు భాగం మనం గ్యాప్ వదిలేసి పిండి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా కొంచెం పొంగుతూ ఉంటుంది చూడండి. మనకి క్లియర్‌గా కనిపిస్తుందనమాట. ఈ విధంగా పొంగడం స్టార్ట్ అయినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి తగ్గించి పెట్టుకోండి. తగ్గించిన తర్వాత ఒక 30 సెకండ్స్ కాలిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసామంటే చక్కగా పొంగుతుందనమాట. అలాగే వీటిపైన ఆవిరొస్తుంది కదా! ఆవిరనేది పొంగనాల పైన పడకుండా చూసుకోండి. ఇలా ఒక 30 సెకండ్స్ కాలిన తర్వాత వీటిని కూడా రెండో వైపు తిప్పుకోండి. సో, ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మళ్ళీ మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 30 సెకండ్స్ కాలిన తర్వాత వెంటనే మంటని మీడియం ఫ్లేమ్‌లోకి తిప్పుకొని మరొక 30 సెకండ్ కాలనిచ్చామంటే ఎక్కడ కూడా మాడిపోకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటుందనమాట. సో, ఈ విధంగా కాలిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇలా అన్నీ కూడా చక్కగా రౌండ్‌గా వచ్చేటట్టు కాల్చుకొని తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని కాల్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! పైన రౌండ్‌గా, క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకొకటైతే తుంచి చూపిస్తాను చూడండి. లోపల కూడా ఫ్లఫీగా, స్పాంజీగా ఉంటుందనమాట.
చూసారు కదా! ఎంత చక్కగా లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. మనం ఈ విధంగా మంటను తగినంత పెట్టుకొని కాల్చుకున్నామంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయని వాళ్ళకి ఈ టిప్స్ అన్నీ కూడా చక్కగా యూజ్ అవుతాయన్నమాట. సో, ఈ విధంగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. ఇంట్లోనే గుంత పొంగనాలనేది ఈజీగా చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతాయన్నమాట. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.